మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్క హిందువుకు ఉంటుందని పట్టణ పురోహితులు కొత్తపల్లి భరద్వాజ శర్మ అన్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని హనుమాన్ దేవాలయ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం పంచామృత అభిషేక అష్టోత్తర నామ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఇటిక్యాల శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో ఉదయం 4 గంటలకు వేద పండితులు కట్ట అశోక్చారి నరసింహాచారి ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి పురస్కరించుకొని హనుమాన్ భక్తులు హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం హనుమాన్ భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి ఇరుముడి కట్టుకొని సాయంత్రం కొండగట్టుకు బయలుదేరారు. ఈ సందర్భంగా ప్రతి హనుమాన్ స్వామి భక్తులకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక పంచామృత అభిషేకాలు పూజలు చేయించారు. స్వామివారి సేవ చేస్తూ హైందవ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమాల కంటే ముందు హనుమాన్ దీక్షాపరులచే భజన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం హారతి కార్యక్రమం, మంత్ర పుష్పార్చన కార్యక్రమం, మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ దీక్షాపరులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. हिरण्यं विन्दे हिरण्यं प्राकारामाद्राजगलन्दें तृप्तां तर्पयन्ते पद्मे स्थितां पद्मवर्णां तामिभोपये श्रियो चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रियं लोके देवजुष्टामुदारां तां पद्मिनीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्वेणश्यतां त्वां मृणे हरिवरकटवर्कटाय वं हं वं 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 सर्वजनमेवस्यागरसनो कोरवं षट् पुत्राय धीमहि तन्नो हनुमः प्रचोदयात्। श्रीराम जय राम जय जय राम, ओम 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 श्रीराम जय అందరూ ఇంట్లో ఉంటే బియ్యం తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఇంట్లో ఉండేది ఇష్టం అందరూ మనం పెళ్లి చేసినప్పుడు ఏం చేయాలంటే పూజ అప్పుడే అందరికీ ముందు ఎవరి ముందు వాళ్ళు పెట్టుకోవాలి. పెట్టుకొని అన్నిటిపైన పసుపు స్థానిక అంగడి బజార్ హనుమాన్ మందిర్ నందు ప్రతి వార్షికోత్సవంలాగా ఈ సంవత్సరం కూడా స్వామివారి యొక్క పంచామృత అభిషేక అష్టోత్తర శతనామ పూజా కార్యక్రమం లక్షటిపేట హనుమాన్ దీక్షాపరులు మరియు సకల భక్త జనుల ఆధ్వర్యంలో ఉదయము 6:30 గంటలకు ప్రారంభమైంది. ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరితో స్వామివారికి ప్రత్యక్షంగా పంచామృత అభిషేకములు గావించి తదుపరి ఇప్పుడు స్వామివారి యొక్క అలంకరణ అటు పిమ్మట హారతి, మహామంత్ర పుష్పం, ప్రసాద వితరణ అనేటువంటి కార్యక్రమం ఉంది. తదుపరి మధ్యాహ్నము 12 గంటలకు
స్వాములకు భక్తులకు అందరికీ కూడా అన్నప్రసాద వితరణ ఉంది. కావున ప్రతి భక్తుడు వచ్చి స్వామివారి యొక్క ప్రసాదం స్వీకరించి ఆ యొక్క హనుమత్ స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందాలి. అంటే స్వామివారి యొక్క బలం ఏంటంటే అసాధ్యైన సుసాధ్యం గుర్యాతని. అంటే మనకి ఏది అసాధ్యం అనుకుంటామో అవన్నిటిని కూడా స్వామివారిని తలుచుకుంటే సుసాధ్యం సంపూర్ణం చేస్తాడట. అంత బలవంతుడు స్వామివారు. కనుక ప్రతి ఒక్కరు కూడా నిత్యము దేవాలయానికి రావాలి. మనము ఎక్కడో ఏదో పూజ చేసుకుంటున్నా ఏదో యాత్ర పోతున్నా అంటే కాదు, మన గ్రామంలో ఉన్న ఆలయాన్ని మొదలు మనం ప్రతిరోజు సందర్శించాలి. మరి ఎలా ఉండాలి? ప్రతి ఒక్కరు కూడా సాంప్రదాయ దుస్తులతో వచ్చి స్వామివారిని సేవించాలి. మన హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కూడా కాపాడాలి. ఇది ప్రతి హిందూ యొక్క బాధ్యత. ఎందుకంటే ఇప్పటికీ చాలా మనము వీడియోలు చూస్తున్నాము, ఫోన్లలో వాటిల్లో వైరల్ అవుతున్నాయి. మన హిందువుల పరిస్థితి ఎలా ఉందో గమనించండి. ఇప్పటికీ కూడా మనమందరం మేల్కోకపోతే తదుపరి మన పిల్లల యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒక్కసారి మీరే ఆలోచన చేసుకొని ప్రతి ఒక్కరు కూడా మన సనాతన ధర్మాన్ని కాపాడుతూ స్వామివారి యొక్క సేవ చేస్తూ మన ధర్మాన్ని నలుగురికి తెలియజేస్తూ అందరం కూడా మన హైందవ ధర్మ పరిరక్షణకు కృషి చేయాలని కోరుతూ జై శ్రీరామ్, జై హనుమాన్.